మ్యారేజ్ కి ముందు మీకు ఏమైనా ఫిజికల్ రిలేషన్ ఉందమ్మా? ఉంది మేడం. అయితే ఇంకా అప్పుడు బాగున్నాడు. ఓకే. మ్యారేజ్ చేసేసుకున్నాము. ఇంకా మ్యారేజ్ చేసుకున్న 15 డేస్ నుంచి వాళ్ళమ్మ ఊర్లో ఉండడం, ఇక్కడ మా అమ్మ కలిసి ఉంటుంది మాతో, ఇంకెవరు లేరు కదా అని చెప్తే ఒప్పుకున్నారు. మా అమ్మ నాతోనే ఉంటుంది పెళ్లి తర్వాత కూడా. అంటే ఒప్పుకున్నారు, అంత బాగానే ఉంది. పెళ్ళైన 15 డేస్ తర్వాత నుంచి ఇంకా వాళ్ళ మమ్మీ కాల్ చేయడము, నువ్వు ఏంటి నీ వైఫ్ జాబ్కి వెళ్ళట్లేదు, వెళ్ళమని చెప్పు, మన అక్క బావకి చాలా టైట్ పొజిషన్ ఉంది ఇవ్వడంలో. వాళ్ళ అక్క బావ వాళ్ళ బావ పనిచేయడు మేడం అసలు. ఇది వీళ్ళే మొత్తం పోషించడం, ఇంకా వాళ్ళ అక్క పిల్లల్ని చదివించడం, ఇప్పుడు డిగ్రీ వరకు కూడా అదంతా చేసేవాళ్ళు. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత మానేశాడంతా. యాక్చువల్లీ జాబ్ రాకముందు మా ఆయన ఎవరో లెక్క చేయకుండా ఉండేవాళ్ళు వాళ్ళ అక్క వాళ్ళు. మీ అత్తగారు వాళ్ళకి ఒక కొడుకు ఒక కూతురు. కూతురు మేనకోడలనిచ్చి చేద్దాం అనుకున్నారు, మా ఆయనకి అక్క కూతురునిచ్చి. అంతకుముందు వరకు లేదు. జాబ్ వచ్చిన వెంటనే జాబ్ వచ్చింది కదా, మన దాంట్లోనే మనం పెళ్లి చేసేస్తే బాగుంటది, బయట ఆవిడ ఎందుకు మ్యారేజ్ అయినాక ఎంత కాలానికి వచ్చింది మీకు అతనికి జాబ్? మేము లవ్ చేస్తున్న టైంలోనే పెళ్లికి ముందే ఒక 2014లో వచ్చింది మేడం. మీ మ్యారేజ్ ఎప్పుడైంది? లాస్ట్ మంత్కి 9 years అతనికి జాబ్ వచ్చి. 2014లో అతనికి జాబ్ వచ్చింది. మీ మ్యారేజ్ ఎప్పుడైంది? 2018లో అయింది మేడం. జూలై 3 years ముందు వచ్చింది. వాళ్ళ అక్క కూతుర్ని ఇవ్వాలని తనకు, ఇతనేమో నేను చిన్నప్పటి నుంచి పెంచాను, అన్నం తినిపించాను, నా సొంత చెల్లిలాగా చూసుకున్నాను, నాకు ఆమెని చేసుకోవాలని లేదు, చదివించాను కూడా, నా కూతురు నా చెల్లి అనుకొని అతను అన్నాడు. నేను ఇంకా చేసుకోనని చెప్తే సరే ఏదైనా పర్లేదు అని మ్యారేజ్ చేసేసుకున్నాం. కానీ మాది లవ్ మ్యారేజ్ అని వాళ్ళ పేరెంట్స్కి అసలు ఎవరికి తెలీదు. కాదమ్మా, ఇప్పుడు మీరు చెప్తున్నారు, నాకు అర్థం కాల. ఆవిడ ఆల్రెడీ డౌరీ హెరాస్మెంట్లో కాస్త డౌరీ ఎక్స్పెక్ట్ చేసే టైపు మీ అత్తగారు. నెక్స్ట్ వాళ్ళ అబ్బాయి ఆల్రెడీ ఏదో జాబ్ చేస్తున్నారు. జాబ్ చేస్తేనే అమ్మాయిని చేసుకుంటామనే ఒక ఎలిగేషన్ తోటి మీరు చూపించుకొని ఉంటారు సంబంధం. డౌరీ ఇవ్వము, ఉన్నది ఒక్క కూతుర్నే, మా అమ్మగారు మాతో ఉంటారు, ఇన్ని అన్నా కూడా మీ అత్తగారు ఒప్పుకున్నారా పెళ్లికి? అంటే అబ్బాయి ఒప్పించాడా బలవంతంగా? లేకపోతే ఒప్పుకుంటారో ఒప్పుకోరో తెలీదు. ఒప్పుకుంటే సరే, లేకపోతే లేదంటే ఓకే అన్నా నేను కూడా. యాక్చువల్లీ వాళ్ళ బావ వాళ్ళంతా ఒప్పుకున్నప్పుడు నేను జాబ్ మానేసాను అత్తయ్య గారు, పర్వాలేదా మీకు, ఒక 2 months లో మళ్ళీ జాయిన్ అవుతానని మీరు ఎప్పుడైనా చెప్పారా వాళ్ళకి? చెప్పాను మేడం. చెప్పారు. చెప్తే అది యాక్చువల్లీ ప్రాబ్లం వాళ్ళకి ఏంటంటే, నన్ను ఒక ATM మిషన్ లా చూడాలని. వాళ్ళ హస్బెండ్, మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ పనిచేయరు. మ్యారేజ్ అయిన ఇయర్లోనే అతను ఆటో కొనుక్కున్నాడు. వాళ్ళకి 23 ఏళ్ళ అబ్బాయి అమ్మాయి ఉన్నారు. పెళ్ళైన 23 ఏళ్ళ వరకు అతను జాబ్ ఏది చేయలేదు, ఒక ప్రాపర్ జాబ్. ఒకసారి ఫిష్ స్టాల్, ఒకసారి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అట్లా తిరిగాడు. ఏమనంటే నీ కూతురుని వదిలేస్తా అని భయపెట్టుకుని అత్తమామతో తిరగడం జరిగింది. అల్లుడి హెరాస్మెంట్ కూడా ఉంది మీ అత్తగారు? ఉంది. అదే కట్నం ఇవ్వకపోయినా పర్లేదు. యాక్చువల్లీ అతనిది ఏంటంటే, కట్నం ఇస్తే 50-50 షేర్ చేసుకుందామని. ఇంకా నేను ఇవ్వకపోయే వరకు వాళ్ళకి ఒక ఫస్ట్ ఛాన్స్ లూజ్ అయిపోయింది. నెక్స్ట్ సరే ఓకే జాబ్ చేస్తుంది కదా అనేసి అనుకొని, డబ్బులన్నా తీసుకోవచ్చు, మీరు ఊర్లో ఉంటే మీ ఇద్దరి మెయింటెనెన్స్ ఖర్చుల కోసం తీసుకొని నాకు ఇవ్వచ్చు అని ఆ విధంగా అతనే ఒప్పించాడు. మా అత్తమామ కూడా అంత లేదు. మా మామయ్య అయితే ఏదైనా పర్లేదు, వాడు అదృష్టం ఎలా ఉంటే అట్లా అని. మా మామయ్య చాలా మంచోడు. పెళ్ళైన తర్వాత ఇంకా మేము కళ్యాణ లక్ష్మి అనే పథకం ఉంది కదా మేడం, అది అమ్మాయి వాళ్ళ అమ్మకి వస్తుంది కదా. వాళ్ళ పెద్దమ్మ వచ్చన్నది లేదు, మా అబ్బాయికి ఇచ్చేసేయాలి, అది ఇస్తేనే నీకు పుస్తలు తాట చేయిస్తాము అన్నారు. కానీ మేము కళ్యాణ లక్ష్మి వస్తుందా? ఇద్దరు పని చేస్తారు కదా, ఉద్యోగం చేస్తున్నారు కదా మీరు, మీ ఆయన కూడా. కానీ మా మదర్ని చూసి ఇస్తారు కదా సార్, అతన్ని చూసి ఇవ్వరు. అంటే ఆడపిల్ల వాళ్ళ తల్లిదండ్రులకు ఏవైనా ఖర్చులు ఉండొచ్చు, ఫైనాన్షియల్ గా వీక్ గా ఉన్న వాళ్ళకి ఇస్తారు కాబట్టి మీ అమ్మగారు క్లెయిమ్ చేసుకున్నారా? ఎంత వచ్చిందమ్మా? 1 lakh మేడం. ఆయన ఏవో ఖర్చులు ఉంటుంటాయి కదా మేడం, గోల్డ్ పెట్టడం. మేము 5 tulas గోల్డ్ పెడతామని ఒప్పుకున్నాం మేడం. 5 tulas ఇద్దరం, నాకు ఒక్కదానికే అనుకున్నాము. కానీ వాళ్ళు అన్నారు మాకు బ్రేస్లెట్ కూడా పెట్టాలి అబ్బాయికి అనేసి. సరే నాకు 3 పెట్టి అతనికి 2 tulas పెట్టాము బ్రేస్లెట్లో. అతను అన్నాడు, వాళ్ళు అన్నారు మీకు 3.5 తులాల గొలుసు చైన్ వేస్తామనేసి. కానీ వేయలేదు. నేను మా అక్కకి ఆడపడుచు కట్నం కింద పెళ్ళిలో మా అక్కకి ఇచ్చేసాను, ఏం లేవు, నీకు కావాలంటే నువ్వు 1 lakh ఇయ్యి, అప్పుడు చేస్తా, లేదా నువ్వు పెళ్ళి తర్వాత జాబ్ చేస్తే ఆ డబ్బులతో నీకే చేపిస్తా. మా హస్బెండ్ అది 15 days లోపు ప్లేట్ మార్చేసినట్టు మాట్లాడాలి మేడం. 9 years నుంచి లేనిది 15 days మైండ్ రిఫ్రెష్ చేసేసారు.
ఓకే అని ఇంకా నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే మేము ఆల్రెడీ తెచ్చినప్పుడు మా సొంత బాబాయ్ దగ్గర నుంచి, మా మమ్మీ వాళ్ళ చెల్లి భర్త దగ్గర నుంచి తెచ్చినాం 80,000 అతనికి ఇవ్వాలి అనేసి రాయించుకొని కూడా వచ్చాం బాండు. లేదు అని అంతకు అన్నాము. ముందు మీరు జాబ్ చేశారు కదా పెళ్లి కోసం, అతను ఆల్రెడీ అంత పోరాడి వాళ్ళ అమ్మ వాళ్ళని అందరిని ఒప్పించుకుంటున్నాడు. జాబ్ వచ్చిన తర్వాత యాక్చువల్ గా రివర్స్ అయిపోవాలి అతను, అయినా రివర్స్ అవ్వకుండా నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇంట్లో ఒప్పించుకుంటున్నాడు కదా. నువ్వు కొంత డబ్బు దాచుకోవాలిగా, పెళ్లికి బేసిక్ గా కొన్ని సాంప్రదాయబద్ధంగా కొన్ని ఖర్చులు ఉంటాయి, వాళ్ళతో ఎందుకు అనిపించుకోవాలి అని. అలా దాచుకున్నాం ఏం మేడం. దాచుకోలేదా? దాచుకున్నదే పెళ్ళికి మొత్తం మేమే పెట్టుకున్నాం. ఇంకా ఏం అడగలేదు. పెళ్లి కూడా వాళ్ళని అడగడం కాదు, మన సాంప్రదాయం కొంత మనం పెట్టుకొని పెళ్లి చేయాలి. మీ అమ్మ మీరు ఏదో కొంత దాచుకొని ఉంటారు కదా పెళ్లి కోసం, అంత పెట్టాం మేడం. పెట్టారా? అది ఇస్తేనే ఇంట్లో ఉండాలా. మీరు పెళ్లి ఖర్చులు అన్ని పెట్టుకోగా ఆ ₹1,00,000 మీద కన్నేశారు వాళ్ళు. అనేసారు. ముగ్గురు కలిసి కొట్లాట, వాళ్ళ అమ్మ నాయన ఇతను వాళ్ళ ఊరు నుంచి పిలిపించి మమ్మల్ని కూర్చోబెట్టి ఇవి ఇస్తారా పుస్తలు తాడు చేపిస్తా, లేదంటారా ఇవి తీసుకొని వెళ్ళిపోండి తల్లి కూతురు ఇద్దరు వెళ్ళిపోండి అన్నారు. అంటే నేనేమన్నా, చూడు ఈ పైసా చూసిన దానికన్నా నా బిడ్డ కాపురం మంచిగా ఉంటుంది కదా, పోనీ తీసుకొని రా అన్న. ఇయ్యలే, తీసుకొని రేపు అకౌంట్లోకి వెళ్ళి తెచ్చిస్తా అన్న. అంటే వీళ్ళ మామేమన్నాడు, అతను మంచోడు కొంచెం, ఎందుకులే అమ్మా మేము కష్టం చేసిన పైస ఉంటుంది కానీ ఈ మా మా ఆవిడ ఇసుంటిదే వద్దులే అని అంటే, సరే మరి 40,000 అన్నీ ఇయ్యండి అన్నాడు. 40,000 ఇచ్చేసినాం. యాక్చువల్లీ ఆ 40,000 మేము పెళ్లిలో మాట్లాడుకున్నాం. వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ అలాంటివి తెచ్చుకోవడానికి అని, ఎట్లాగూ ఇచ్చేది కదా అని ఇచ్చేసాము. ఇంక ఇచ్చేసినాక అవేం తేలేదు. ఇల్లు ఒక తీసుకొని రెంట్కి తీసుకొని ఉన్నారా? మీ అత్త మామలతో కలిసి లేరు? లేరు, వాళ్ళు ఊరికి వెళ్ళిపోయి ఉన్నారు. మేము అక్కడే ఉంటాము. ఓకే. మా మామయ్య ఉద్దేశం అది. ఈవిడ అమ్మ అత్తకు ఫస్ట్ నుంచి గొడవలు పడ్డం అలవాటు. పక్కింటోళ్ళు సొంత అక్క చెల్లెలు కూడా అదే చెప్తారు. ఒకవేళ మీతో కలిసి ఉంటే మీకు అత్త హెరాస్మెంట్ ఎక్కువ ఉంటుందని ఆయన కొంచెం లౌక్యంగా వేరే ఉంచాడు. మరి మీ ముగ్గురు బాగానే ఉన్నారా? బాగానే ఉన్నాం మేడం. ఎంతకాలం బాగున్నారు? మేము 1 year వరకు బాగున్నాం మేడం. కళ్యాణ లక్ష్మి వచ్చేంత వరకు 1 yearకి వచ్చింది. పెళ్ళైన 1 yearకి కళ్యాణ లక్ష్మి వచ్చింది. ఆ రోజు వాళ్ళ అమ్మ నన్ను పిలిపించి, లేదు ఈమె ఇవ్వదంట 1 lakh rupees అట్లా ఇట్లా అని గొడవ చేశాడు. సరే ఏముంది 1 lakh ఇచ్చేస్తాము అని అన్న. ఇచ్చేసినా కూడా మీ అమ్మ ఇంట్లో ఉండకూడదు, వెళ్ళిపోవాలి. అసలు మీ కేసులో నాకు ఇప్పటిదాకా అర్థమవుతుంది, కళ్యాణ లక్ష్మి తీసుకొచ్చిన తగాదాలాగా ఉంది. మీ అంతా అన్యోన్యంగా ఉంది. ఆ ₹1,00,000 పెద్ద డిస్ప్యూటే స్టార్ట్ అయ్యిందిగా. అది ఓకే అని అన్నాం కూడా మేడం. దానిదేంది, ఒక జాబ్కి వెళ్ళినా లేకపోతే మా మామయ్య అన్నాడు, నేను ఒక 2 నెలలు కష్టపడితే సంపాదించేసుకుంటా, నా డబ్బుకు నువ్వెందుకంటే, యాక్చువల్లీ ఆమె ఆలోచన ఏంటంటే మా ఆడపడుచుకి ఇవ్వాలి. అదేలేమ్మా, వాళ్ళ బిడ్డ కావాలని అమ్మా. ఆమెకు కూడా ఏం పర్సనల్గా యూజ్ చేసుకోదు. అక్కడ కూతురు కుటుంబం కాస్త సమస్యలో ఉంది కాబట్టి నీ దగ్గర నుంచి ఏమన్నా వస్తే సర్దుబాటు చేద్దాం అనుకుంది. నీ దగ్గర ఏమీ రాలా, ఎదురుగా కళ్యాణ లక్ష్మి కనిపించింది, అది పట్టుకొని వెళ్తే బాగుంటదని ఇక ఆ విషయం మీద న్యూసెన్స్ స్టార్ట్ చేసింది. అయిన వాళ్ళు ఒక పని చేసేది లేదు మేడం, ఒక ఏం లేదు. అల్లుడు ఇద్దరు చెయ్యరు. వీళ్ళు పెడితేనే వాళ్ళు తినాలా. ప్రతి నెల బియ్యంతో 9 రకాల సామాన్లు అన్ని వీళ్ళే ఇవ్వడం ప్రతి నెల. సరే, వాళ్ళ కూతురికి ఆవిడ ఇచ్చుకుంది అనుకుందాం. పెద్దగా వీళ్ళు చదివియడము, బియ్యం పంపించడం, అన్ని సరుకులు అన్ని వీళ్ళే. వాళ్ళు పెరిగి పెద్దగా అయినాక ఇప్పుడు షేర్ అయ్యిండ్రు. ఓకే, మీ సమస్య ఏంటమ్మా? అది అయితే ఇంకా వాళ్ళ కూతురికి ఆవిడ ఇచ్చుకుంటుంది, వాళ్ళ ఇష్టం వచ్చిన దాంట్లో నీకేం కష్టం దానివల్ల? నాకేం ప్రాబ్లం లేదు మేడం. సరే అయిపోయిందని 40,000 ఇచ్చేసాము. మిగిలింది 60,000 మా బాబాయ్కి ఇచ్చేసాము. అయిపోయింది. తర్వాత మా మామయ్య చనిపోయాడు మేడం. అతనికి లంగ్స్ క్యాన్సర్ వచ్చింది, బాగా చైన్ స్మోకర్ అనమాట. చనిపోయాడు నవంబర్లో. 2019లో చనిపోయాడు. మా మామయ్య చనిపోయిన తర్వాత మా అత్త 1 year వాళ్ళ కూతురు దగ్గర ఉంది. లాక్డౌన్ టైంలో వ్యవసాయ పనులు చేసేది. 1 yearకి మీ పెళ్ళైన 1 year అతనికి ముందు నుంచే జబ్బు ఉంది, కానీ కొంచెం మందులు వాడడం వల్ల 2019 వరకు ఉన్నాడు. చనిపోయిన తర్వాత లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ స్టార్టింగ్ టైంలో వాళ్ళ కూతురు దగ్గర ఉండిపోయింది. అసలు మా దగ్గర రావడం ఇష్టం లేదు ఆమెకి. అక్కడ వ్యవసాయ కూలి పనులు చేసుకోవడం, ఉన్నదంతా కూతురికి ఇచ్చేయడం. అంటే ఏమైనా పొలాలు ఉన్నాయా వాళ్ళకి, ఆస్తులు? ఒక్కొక్కటే ఎకరం ఉంది. మామూలుగా వేరే వాళ్ళ పొలంలో కూలి పనులకు వెళ్ళి ఆ డబ్బులు ఇచ్చేయడం అది చేస్తుంటుంది మా అత్త. అయినా ఓకే పర్లేదని వదిలేసాము. ఇంకా ఆమె ఇష్టం, వాళ్ళ కూతురికి ఆమె సంపాదించుకునేది ఇచ్చుకుంటుందేమో. ఇంకా తర్వాత మా దగ్గరకు వచ్చేసి ఇంకా 1 year తర్వాత ఆమెకి చాలా లావు ఉంటుంది. ఇంకా ఆమెకి డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది మేడం. ఎవరికి? మా అత్తగారికి. ఒక 105 కిలోలు ఉంటుంది. 105 kgs ఉంటుంది. హై బీపీ ఉంది. ఇంకా 3-4 ఉన్నాయి. మైగ్రేన్, యూరిక్ యాసిడ్, క్రియాటినిన్, ఆస్తమా,
వంటిలు అన్నీ ఉన్నాయి. డాక్టర్ చెప్పారు ఆమె డ్రింక్ చేయొద్దు, నాన్ వెజ్ ఎక్కువ తినొద్దు అనేసి. తర్వాత ఆమెకి హై బీపీ వచ్చి బాగా కళ్ళు తిరిగినట్టు కాగానే కూతురికి నేను నాకు హాస్పిటల్ చూపించమ్మా అన్న వరకు నీ కొడుకు ఉన్నాక, నీ కొడుకు గవర్నమెంట్ జాబ్ ఉన్నాక నేను ఎందుకు చూపిస్తా అంటే, నేను నీకు డబ్బులు చేసి ఇచ్చాను కదా, మరి నాకు చూపించమంటే గొడవ పెట్టి పంపించేసింది మా ఇంటికి. అమ్మకి కూతురికి తగాదా అయింది, మీ దగ్గరికి పంపించారు. ఆమెకి తగాదేలు ఉంటాయి, ఎప్పుడూ ఉంటాయి, అందరూ చెప్తారు. అయినా కూడా మీకు కూతురు అంటేనే ఇష్టం. వచ్చేసి 10,000 తీసుకొని వచ్చింది. ఆమె ఏం చెప్పిందంటే, కూతురు మీ ఇయ్యపురాలని ఎల్లగొట్టేసి నీ కూతురు కొడుకు వాళ్ళు కొడుకుని పెట్టుకొని ఉండు, కోడల్ని జాబ్కి పంపించేసి వచ్చిన సాలరీ నాకు ఇచ్చేసి అని ఎవరు చెప్పారు? మా ఆడపడుచు. అమ్మకి కూతురికే పడట్లేదు కదా, మళ్ళీ ఇంత సలహా ఎట్లా ఇచ్చి ఉంటది అని మీరు ఎట్లా అసలు ఇవన్నీ వాళ్ళిద్దరూ మాట్లాడుకుని మీకు ఎలా తెలుస్తున్నాయి? అమ్మ కూతుర్లు మాట్లాడుకుని నా ఫోన్ తో ఆమె కాల్ మాట్లాడుతుంది మేడం. మా ఫోన్ రికార్డ్ పెట్టారా ఫోన్ మీరు? రికార్డ్ పెట్టాను. అసలు ఆ కూతురు ఫోన్ రాకముందు చాలా బాగుంటుంది మా అత్త నాతో. ఫోన్ వచ్చిన ఒక 15 minutesలో ఏదో ఒక రకంగా గొడవ తీయడం అలాంటివి చేస్తూ ఉంటుంది. ఇంకా మా అమ్మ వద్దు వెళ్ళగొట్టేసి, నాకు మీ అమ్మ ఉంటే నేను బాగా చూడను, గొడవ పెట్టుకుంటాను అట్లా ఇట్లా అంటే, ఇంకా మేము మా అమ్మని మా పిన్ని వాళ్ళ ఇంటికి పంపించేసాం. పంపించేసిన తర్వాత ఇంకా నాకు చాలా టార్చర్ మేడం. ఆమె ఒక 5 minutes ఆగదు, నోరు తిడుతూనే ఉంటుంది. నాకు ఇక నేను ఉండను అసలు. ఎప్పుడు మీ అమ్మ వచ్చింది? ఎంత కామ్గానే కాలం ఉంది? 1 month ఉంది మేడం మా దగ్గర. 1 month లోనే నీకు నరకం కనిపించేసిందని నువ్వు చాలా నరకం. అసలు తిననివ్వదు. ఎందుకు తింటావు, లేవు, నువ్వు తినొద్దు,